నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? నా పేరు బుగ్గ దేవేంద్ర అన్న. అన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలుపోకూడదన్న. 100% భువ నరసయ్య గౌడ్ గెలుస్తున్నారు. ఎట్లా చెప్తారు మీరు? భువ నరసయ్య గౌడ్ గత 15 సంవత్సరాల నుంచి పబ్లిక్ లో ఉన్నాడు. ఇప్పుడున్న అభ్యర్థులు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎవరికి తెలియదు, కనీసం ముఖ పరిచయం కూడా లేదు. వాళ్ళు ఏదో డమ్మీగా నామినేషన్ వేసినారని మేము అనుకుంటున్నాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ మన క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి డమ్మీ అభ్యర్థులు వీళ్ళు. 100% ఎట్లా చెప్తారు మీరు డమ్మీ అభ్యర్థులు? వారు ఇంత ముందుకు ఎక్కడ కూడా ఏ ఉద్యమాలు చేయలేదు, పబ్లిక్ మధ్యలో లేరు. వాళ్ళు మామూలుగా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి వచ్చి వాళ్ళు మరిలో ఉన్నారు తప్ప ఇంతకుముందు ఏ ఉద్యమాలు చేయలేదు, ఒకరికి సహాయం చేసిన కూడా కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక భువనగిరి అంటే కాంగ్రెస్ కి కంచుకోట, కాంగ్రెస్ దే నడుస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు. అండ్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మన కేసీఆర్ గారు ఇక్కడ భువనగిరిలో ఖచ్చితంగా క్యామ మల్లేష్ని ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తుండ్రు. ఈ రోజు కూడా క్యాంపెయినింగ్ చేసే పరిస్థితులు అయితే మీరు చూస్తూ ఉన్నారు. వీళ్ళకి గెలవకపోవడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళు ఓటమికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు అని చెప్పేసి 6 గ్యారంటీలు చెప్పింది. ఏ గ్యారంటీ అమలు చేసింది? ఒక బస్సు ఫ్రీ తప్ప రిమైనింగ్ ఏం చేయలేదు. ఇంకోటి 2 లక్షల రుణమాఫీ చేస్తానది ఎప్పుడు 6 తారీఖు నేను గెలుస్తున్నా 9 తారీఖు మీకు చేస్తానది ఇంతవరకు చేయలేదు. మాట మీద లేదు కాబట్టి ఓటర్లు ప్లస్ జనాలు వాళ్ళకి వేస్తానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తాను ప్రమాణాలు కూడా చేస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నారు కదా మీరు. ఒకవేళ ఆయన చేసే ఉద్దేశం ఉంటే దేవుడి మీద ప్రమాణం చేయడం ఎందుకు, డైరెక్ట్ చేసేస్తే అయిపోద్ది కదా. ఈ ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తుంది తప్ప అది వేరేమీ కాదు. కూడా మాయ మాటలు చెప్తున్నాడు. 100% మాయ మాటలే. ఆ విషయంలో దాపరికం లేదు, దాచుకునే లేదు. ఆయన ముందే ఇప్పుడు 6 తారీఖు నేను గెలిచిన తర్వాత 9 తారీఖు చేస్తానంటే ఎందుకు చేయలేదు? ఆ సమాధానం ఫస్ట్ చెప్పాలి కదా. అది చెప్పకుండా నేను మళ్ళీ ఆగస్టు 15 చేస్తా, ఎవరు నమ్ముతారు? నమ్మే పరిస్థితి జనాలు లేరు. ఇంకోటి మోడీ తెలిసిన ముందు ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కొట్టుకుపోతాయి. సరే, ఇక్కడ మరి బుర్ర నరసింహగౌడ్ గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు. మరి బుర్ర నరసింహగౌడ్ గారికి ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంది? ఇంత ముందుకు ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు. ఒకసారి నారే ఓటుతోటి, ఏదైతే మీరు అందరూ చూసినావా, ఇద్దరు హేమహేములు వాళ్ళపైనే ఒక నారే ఓటుతోటి ఒక 5,000 ఓటుతో ఓడిపోయాడు. వాళ్ళు ఇద్దరు కూర్చొని నిలబడ్డా కూడా వాళ్ళని దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళు అనామకులు, ఎవరు పరిచయం లేదు, జనాల మధ్య లేరు కాబట్టి ఉత్తనే బీసీలు అందరూ, బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ బుర్రాసే ఓట్లేసి గెలిపిస్తారు. సరే, 7 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదంటారు మరి వెంకటరెడ్డి వల్ల? ఒకవేళ అయ్యే ఉంటే వెంకరెడ్డి రావాలి. వెంకరెడ్డి రాకుండా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇచ్చారు, ఇన్ఛార్జ్ ఎందుకు ఇచ్చారు? కామన్ ఆలోచిస్తే వెంకరెడ్డి ఎంపీగా పోటీ చేసిండు, ఎంపీగా గెలిచిండు. ఆయన చేస్తే ఆయనే రావాలి కదా. నేను ఎంపీగా పోటీ చేసినా, ఈ పనులు చేసినా మామూలు గెలిపి అని చెప్పాలి. ఎందుకు వస్తున్నాడు ఆయన? ముఖం చాట ఎందుకు వేసుకుంటున్నాడు? ఇప్పుడు వాళ్ళ తమ్మునికి మినిస్టర్ ఇస్తా అంటే వాళ్ళ తమ్ముడు ముందుకు వచ్చిండు. మీకు అందరూ తెలిసిన విషయమేనా అది. సరే, ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ బుర్ర నరసింహగౌడ్ గారు ఇట్లా బీసీ అభ్యర్థి కాబట్టి మా అయితే బీసీ ఓట్లో పడితే బీసీ ఒక్క ఓట్లో పడినంత మాత్రం ఆయన గెలుస్తాడా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది మరి ఇక్కడ పబ్లిక్ లో. మీరేమంటారు? ఇప్పుడు సామాజిక వర్గం చూస్తే గౌడ్స్ ఓట్లు అధికంగా ఉన్నాయి, ఎస్సీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఎస్సీలో 2,50,000 ఓట్లు ఉన్నాయి, గౌడ్స్ 3,60,000 ఓట్లు ఉన్నాయి. ఇంకా మైనార్టీ 1,00,000 వరకు ఉంటాయి. ప్లస్ ఇప్పుడున్న టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే మోడీ పైన ప్రేమతో వేస్తారు. ఇప్పుడు మీ అభ్యర్థిని చూసి వేయరా మరి? ఇక్కడ బుర్ర నరసింహగౌడ్ గారిని చూసి వేయరా ఓట్లు? అభ్యర్థిని కమ్ దేశ ప్రధాని మోడీని చూసి ఓటేస్తారు. 2 ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడు మన భువనగిరి నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీదే విజయం. 100% బీజేపీ గెలుస్తుంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో.